హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద లిఖిత వ్లాగ్స్. ఈరోజైతే మేము నుమాయిష్కి వెళ్ళాము. ఇదైతే లాస్ట్ డే అండి. లాస్ట్ డే క్లియరెన్స్ సేల్ పెడితే మేము వెళ్ళామన్నమాట. మా మమ్మీ, నేను, మా పెద్దమ్మ ముగ్గురం కలిసేసి వెళ్ళాము. అక్కడైతే వ్లాగ్ అయితే నేను పూర్తిగా తీయలేకపోయాను, ఫుల్ రష్ ఉంది. సో ఇంకా నేను ఎగ్జిబిషన్ అయితే ఏం చూపించలేకపోయాము. సో ఎగ్జిబిషన్లో క్లియరెన్స్ సేల్లో ఏమేమి తెచ్చుకున్నానో అవి మాత్రం చూపిస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం, అంటే నేను 3 years నుంచి నుమాయిష్కి వెళ్తున్నాను, బట్ ఫస్ట్ టైం నేనైతే షాపింగ్ చేశాను అనమాట. మేము ఇలా ఎగ్జిబిషన్కి ఎంటర్ అయ్యి ఒక రో మాత్రమే ఇలా వెళ్ళి నడుచుకుంటూ మళ్ళీ బ్యాక్ వచ్చేలోపే ఫుల్ జనాలు అయ్యారు. అన్నీ కింద వేసేసి ఇంకా గుంపు గుంపు అలా వచ్చేసారనమాట జనాలు. సో వ్లాగ్ కూడా తీయడం కష్టమైపోయింది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మీరు నడిచేంత కూడా ప్లేస్ లేదంట, మాకు తెలిసిన వాళ్ళు వెళ్తే చెప్పారు. ఈ బ్యాగ్ అయితే 150కి ఇచ్చారు, మా పెద్దమ్మ తీసుకుంది. ఇదైతే ఎగ్జిబిషన్ బయట తీసుకున్నాము. ఎగ్జిబిషన్ లోపల అడిగితే మాత్రం 200 చెప్పారు, 200కి తక్కువ ఇయ్యనన్నారు. సో ఇంకా మేము బయట రివర్స్ వచ్చేటప్పుడు తీసుకున్నాము ఈ బ్యాగ్ అయితే. అండ్ ఇంకా నేనైతే అక్కడ ఆఫర్ పెట్టారు క్లియరెన్స్ సేల్ అని, 1000కి 4 టాప్స్. అందులో ఒక 4 టాప్స్ తీసుకున్నా. అండ్ ఇంకా చికెన్ కర్రీ టాప్స్ 2 తీసుకున్నా అనమాట. అందులో ఒకటి మా అక్కకి అండ్ ఒకటి నాకు. అండ్ ఇదైతే నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. 350 పడింది ఈ టాప్ అయితే. బట్ కొన్ని ప్లేసెస్లో 300 కూడా ఉన్నాయి. అవి నేను చూసా బట్ తీసుకోలేదు, కొంచెం క్వాలిటీ అంత అనిపించలేదు. ఇవైతే నాకు కొంచెం 350వి మంచిగా అనిపించాయి. నేనైతే ఈ కలర్ కాంబినేషన్లో తీసేసుకున్నాను. నాకైతే మా అక్క కోసం తీసుకుందే చాలా బాగా నచ్చింది, లావెండర్ కలర్. బట్ అందులో నాకు సైజెస్ లేవు. వీటికైతే హ్యాండ్స్ 3/4 వచ్చాయి. అండ్ నేను ఇంకొకటి ఇంటికి వచ్చాక అబ్జర్వ్ చేశాను ఏంటంటే, మా అక్క కోసం తీసుకున్న దానికి ముందు లైనింగ్ వచ్చింది, నేను తీసుకున్న టాప్కి అయితే లైనింగ్ అయితే రాలేదు. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఇవైతే 1000కి 4 టాప్స్ వచ్చాయి. అందులో నేను 2 ఏమో స్లీవ్లెస్ తీసుకున్నాను, 2 ఏమో విత్ స్లీవ్స్ తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి, అంటే తక్కువకి చాలా బాగా అనిపించాయి. అన్నీ నేను తీసుకున్న 6 టాప్స్ అయితే షార్ట్ కుర్తీసే అనమాట. షార్ట్ కుర్తీస్ అయితే జీన్స్ మీదకి చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఆఫీస్ వేర్ కానీ ఇంకెప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు క్యాజువల్గా చాలా బాగుంటాయి. అండ్ నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి షార్ట్ కుర్తీస్ అయితే. అండ్ నేను తీసుకున్న వాటిలో ఈ 2 అయితే ఇలా వచ్చాయన్నమాట, స్లీవ్లెస్. అండ్ పైన ఇలా బౌల్ లాగా టై చేసుకోవడానికి ఇచ్చారు. రిమైనింగ్ 2 అయితే 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ అన్నిటికీ నెక్ ప్యాటర్న్స్ డిఫరెంట్ ఉన్నాయి. అండ్ స్లీవ్లెస్ మాత్రం రౌండ్ నెక్ వచ్చేసింది. అండ్ అది మన ఇష్టం అనమాట, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా 1000కి 4 అని. అండ్ ఇదైతే ఆఫర్ నాకు తెలిసి ఫస్ట్ నుంచి ఉందో మరి లాస్ట్ క్లియరెన్స్ సేల్లో పెట్టినరో నాకు తెలియదు, ఎందుకంటే నేను లాస్ట్ డే మాత్రమే వెళ్ళాను, ముందు వెళ్ళలేదన్నమాట. నాకు ఈ క్రీమ్ కలర్లో సేమ్ సిమిలర్ ప్యాటర్న్ ఇంతకుముందు లాంగ్ టాప్ ఉంది. సో అదైతే కొంచెం ప్యూర్ కాటన్ అవ్వడం వల్ల మొత్తం స్ట్రింక్ అయిపోయి నాకు సైజ్ అనేది రాలేదు, అందుకే క్రీమ్ కలర్లో ఒకటి తీసేసుకున్నాను. అండ్ ఇవే నేను తీసుకున్న 4 టాప్స్. అండ్ బెడ్షీట్స్ అయితే మాకు 1000కి 5 బెడ్షీట్స్ లాగా ఇచ్చారు. కొన్ని ప్లేసెస్లో 1000కి 4 ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో 1000కి 5 ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో 1000కి 3 కూడా ఉన్నాయి. అంటే మనం ఫస్ట్ అయితే ఎగ్జిబిషన్లో ఒక రౌండ్ నడుచుకుంటూ వెళ్ళి ప్రతి దగ్గర ఎంత ప్రైజెస్ ఉన్నాయి అనేది కనుక్కోవాలి, ఆ తర్వాత షాపింగ్ చేయాలి. ఇదైతే టిప్పు మా పెద్దమ్మ చెప్పింది. తను లాస్ట్ టైం కూడా అలానే చేసిందంట. కొన్నాక వేరే దగ్గర 1000కి 4 అలా ఇచ్చారని. ఇంకా ఈసారి అయితే ఫస్ట్ మేము అన్నీ తిరిగేసి తీసుకున్నాము. అండ్ ఈ బెడ్షీట్స్లో మేము 5, మా పెద్దమ్మ 5 తీసుకున్నాము. అందులో జస్ట్ 2 బెడ్షీట్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది, తన దాంట్లో ఒకటి, మా దాంట్లో ఒకటి. ఆ 2 బెడ్షీట్స్ ఏవో మీరైతే చూసి నాకు ఏ కలరో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇవైతే ప్యూర్ కాటన్, చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ ఇదైతే మీడియం సైజ్ అనమాట. ఈ 1005కి తీసుకునే అయితే మీడియం సైజ్ బెడ్షీట్స్ అండ్ ప్యూర్ కాటన్. కొన్ని ప్లేసెస్లో 500కి 3 కూడా ఇస్తున్నారు, బట్ అది సింగిల్ బెడ్షీట్ అనమాట, సింగిల్ బెడ్కి వస్తుంది. ఇవైతే మీడియం సైజ్కి వస్తుంది. మనము ప్రైస్తో పాటు అది ఏ సైజ్ అనేది కూడా చూసుకోవాలి. సో ఇవి 1000కి 5 ఇచ్చారు, అట్లా 500కి 3 ఇచ్చినేమో సింగిల్ బెడ్కి మాత్రమే వస్తుంది, లైక్ దివానా సెట్కి. అవి కూడా చూసాము మేము, అవి కూడా క్వాలిటీ బాగున్నాయి. అండ్ మేమైతే మెయిన్లీ పోయిన పర్పస్ అయితే బెడ్షీట్సే, అవి కూడా కాటన్వే కావాలనేసి వెళ్ళాము. కాటన్ కాకుండా వేరే అయితే ఈ సమ్మర్కి బాగుండదు అనేసి తీసుకోలేదు. అండ్ కాటన్ కాకుండా వేరే దాంట్లో కూడా ఉన్నాయి. అండ్
అండ్ ఇప్పుడు చూపిస్తున్న బెడ్షీట్స్ అయితే మాకు 500కి 2 పడ్డాయి. అంటే ఇవి 1000కి 4 అనమాట. అండ్ మేమొకటి మా పెద్దమ్మ వాళ్ళొకటి తీసుకున్నాము. సో 500కి 2 తీసుకున్నాం సేమ్ ప్రింట్. అండ్ ఇదైతే సంథింగ్ ఏదో ప్రింట్ అని చెప్పారు, నేమ్ నాకు కూడా గుర్తుకు లేదు. సో అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. అండ్ నాకు దీని మీద ఉన్న డిజైన్ అయితే నా ఫేవరెట్, చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇలాంటి బెడ్షీట్స్ ఎక్కువ నచ్చుతాయి. సో ఇవైతే 2 తీసేసుకున్నాము. అండ్ ఇంకా మేము ఎగ్జిబిషన్ లాస్ట్ డే కదా, కలెక్షన్ ఎలా ఉంటుందో అనుకున్నాము. బట్ లాస్ట్ డే అయినా కానీ క్లియరెన్స్ సేల్లో కూడా అన్నీ మంచి కలెక్షనే ఉన్నాయి. బట్ మీకు ఎక్కువ యూనిక్ కలెక్షన్ కావాలంటే మాత్రం కొంచెం స్టార్టింగ్లో మిడిల్లో వెళ్తే మనకప్పుడు ఆప్షన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. కలెక్షన్ కూడా చాలా అంటే చాలా ఉంటాయి. అండ్ యూనిక్‌గా కూడా దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు బాగున్నాయి కలెక్షన్ అయితే. బట్ అప్పుడు ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. మనకి ఆప్షన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకా యూనిక్‌గా చాలా దొరుకుతాయి. ఏదైనా సరే బార్గెనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళైతేనే ఎగ్జిబిషన్‌లో కొనగలుగుతారు. నాకైతే అదే అనిపించింది. మనం ఎక్కువగా అడగలేని వాళ్ళు, మొహమాటస్తులైతే ఎగ్జిబిషన్‌లో ఇంకా ఎంత ప్రైస్ చెప్పినా అంత పెట్టేసి వస్తాము. సో కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని మనం వెంట తీసుకెళ్ళాలన్నమాట. మేమైతే ముగ్గురం కలిసి 4200 బిల్ చేసాము. ఇంకా 180 అనేది బాదం మిల్క్ తాగాము ముగ్గురం. 180 అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ లాగానే అనిపించింది బయటితో కంపేర్ చేస్తే. అంత ఓవర్ ప్రైస్డ్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి. అక్కడికి వెళ్ళినప్పుడు మంచిగా తినేసి వెళ్ళండి. నడవడానికి ఓపిక కూడా ఉండాలి. సో ఇదే మేము చేసిన షాపింగ్. ఇప్పుడు ఇవన్నీ నేను సదిరేసరికి నాకు చాలా టైం పడుతుంది. అండ్ మీకైతే ఇందులో ఏది నచ్చింది, మేమేమన్నా ప్రైసెస్ ఎక్కువ పెట్టామా తక్కువ పెట్టామా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఏంటి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.